హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా పల్లెటూరు క్రియేషన్ విలేజ్ బాయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మా పొలంలో పండిన మినపసేను అంటారు కదా. మనం ఇప్పుడు వాటిని ఇడ్లీ కింద, వడల కింద, తర్వాత దోశల కింద వేసుకుంటాం కదా. అవి మా పొలాల్లో మేము పండిస్తుంటాము. వాటిని మేము ఏం చేస్తున్నాం అంటే, ఈరోజు మాకు ఎక్కడెక్కడైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాల్లో ఉన్న సేను మొత్తం ఒక దగ్గర తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి కుప్పలాగా పెట్టేసి దాన్ని ఒక దగ్గర పెట్టేసుకున్న తర్వాత మిషన్ తీసుకొచ్చి మిషన్లో వేసి ఆడిస్తే మనకి మినువులు అనేవి సపరేట్ అవుతుంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కంప్లీట్గా ఆ వీడియో మీకు చూపిస్తాను మేము ఏం చేస్తాం అనేది కూడా. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్టింగ్ మై ఛానల్. నా ఛానల్ కొంచెం మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కూడా కొంచెం మంచి వీడియోలు పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంటుంది. మీరు ఇంకా నన్ను గట్టిగా సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా నా ఛానల్ కొంచెం బూస్టింగ్లో ఉంటుంది. మీరు బూస్ట్ ఇస్తూ ఉండండి. నా ఛానల్ కూడా కొంచెం సపోర్టింగ్లో ఉండాలి. మీరు ఎంత నాకు సపోర్ట్ చేస్తే నాకు అంత మోటివేటింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? చూడండి, ఇదంతా కూడా పొలాలు అనమాట. మా పొలాలు అంటే ఇక్కడ మా ఒక్కలే కాదు, అందరూ చుట్టుపక్కల అందరూ ఉంటారన్నమాట. ఫ్యామిలీ, మా కుటుంబంకి సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ పొలాలు ఇక్కడ ఉంటుంటారు. వాళ్ళందరూ కూడా ఇలాగే అనమాట. ఒక దగ్గర పెట్టుకొని అంతా కలిపి ఒక దగ్గర వేసుకున్న తర్వాత వాటిని మిషన్లో వేసి ఆడిస్తుంటారు అన్నమాట. ఓకేనా? చూడండి, ఇదంతా కలిపి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, మా అన్నయ్య కూడా తీసుకొచ్చాడు ఇప్పుడు. ఓకే, మా ఇద్దరం మోస్తున్నాం అంటే ఇదంతా కలిపి. రేపు మార్నింగ్ ఇదంతా కలిపి ఒక సేను మిషన్లో వేసి ఆడించాలి. ఇదంతా కలిపి చూడండి. చూసారా, ఇవి మినపసేను అనమాట. ఎంత కలిపి మినుములు. ఇది చూస్తే 2 3 కాయలు ఉంటాయి. ఇవన్నీ కలిపితే మినుములన్నీ బయటకు వస్తాయి అన్నమాట. అది ఎంత అనేది మీకు చూపిస్తాను మొత్తం కలిపి. చూడండి, ఓకేనా? చూడండి ఎలా ఉందో అంతా కలిపి. ఈ చెట్టు చూసి అన్నీ పొలాలు అనమాట. చూడండి, మీకు దూరాన్ని కనిపిస్తుంది కదా, కుప్పలుగా బడిపిల్లగా. అవన్నీ కూడా మినపసేనుకి సంబంధించినవి. చూడండి, కలిపి కనిపిస్తుందా? ఇదిగోండి, ఈ పక్కన ఆ పక్కన అంతా కలిపి. ఓకేనా? చూడండి మొత్తం. ఇదే ఫ్రెండ్స్, మీ ఎంతో కష్టపడితే కానీ మాకు చివరికి ఫలితం రేపు చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, నా తలపైన కనిపిస్తుంది కదా, ఆ బరువు అంతా కూడా మినపసేని. మా సైడ్ ఏం చేస్తారంటే, పొలాల్లో ఉన్న మీ సేనంతా మొత్తం కలిపి ఇలా బస్తాలాగా మూటల్లాగా కట్టుకొని అంతా కలిపి ఒక దగ్గర పెట్టుకొని ఆ తర్వాత మిషన్లో పెట్టి మిషన్ ద్వారా మొత్తం ఆడిస్తారనమాట. ఈ బరువు కనిపిస్తుంది కదా, ఇదంతా మినపసేను అనమాట. మా సైడ్ ఇలాగే చేస్తారనమాట. మొత్తం అంతా కలిపి దగ్గర పెడతారనమాట. ఓకేనా? చూడండి, మిగతా వీడియో మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నాది కష్టం అనుకుంటే మీరు గుర్తిస్తే నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి, బూస్టింగ్ ఇవ్వండి. ఇంకా మంచి వీడియోస్ అనేది పెడుతుంటాను. ఓకే, ఇదిగో ఫ్రెండ్స్, చూసారు కదా ఇదంతా కలిపి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కలిపి మినపసేను అనమాట. చూసారా, ఇదంతా కలిపి ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఆ మూట. ఇదిగోండి, ఈ మూటని ఇప్పుడు నేను తీసుకొచ్చింది. ఇదంతా కలిపి ఒకసారి తీసుకొచ్చింది కాదు, ఒక్కొక్క రోజు కొంచెం తీసుకొచ్చి దగ్గర వేసామంట. ఇదంతా కలిపి ఒకరోజు మొత్తం ఒక్కతో కలిపి మిషన్లో వేసి ఆడిస్తుంటారు అనమాట. ఇవి మాకు ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో ఆ పొలాల దగ్గర మొత్తం చేను తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి అదంతా ఒకరోజు మిషన్లో వేసి ఆడేస్తే వాటి నుంచి మనకి మినుములు అనేవి సపరేట్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఇవ్వండి ఇవి మినపలు. చూసారు కదా, ఈ మినుములు అనేవి చూడండి ఎంత కలిపి మినపసేను. చూసారు కదా, ఇదంతా కలిపి దగ్గర తీసుకొచ్చి పెట్టామన్నమాట. చూడండి, ఇది ఎలా ఎంత కలిపి. ఇదంతా ఒకసారి తీసుకొచ్చింది ఏం కాదు. ఇది ఒక్కొక్క రోజు కొంచెం తీసుకొచ్చి అంతా దగ్గర పెట్టి ఆ తర్వాత ఇదంతా సేన్ అంతా మొత్తం కలిపి వాడతారన్నమాట. ఓకేనా? ఇంకా దీన్ని ఆడించడం ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. మిషన్ చూపిస్తాను అంతా కూడా. ఓకేనా? మళ్ళీ వెళ్ళి నేను తీసుకొని రావాలి. ఓకే అండి ఫ్రెండ్స్, మా నాన్న కూడా తీసుకొచ్చారు. చూడండి, కొంచెం
అంటే మిగతా లాస్ట్లో ఉండిపోయింది కదా, దాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు మా నాన్న ఏమంటున్నారంటే, ఇప్పుడు ఏదైతే విడిగా ఉంది ఈ చైన్, ఆ చైన్ మళ్ళీ మొత్తం ఒక దగ్గర కుప్పేద్దాం అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ నైట్కి ఏమైనా వర్షం వస్తుంది ఏమైనా భయంతో అది ఏమంటున్నారు. ఇలా ఉంచిన ప్రాబ్లం లేదు, బట్ నైట్ ఏమైనా వర్షం వచ్చిందనుకోండి మళ్ళీ ఇదంతా తడిసిపోతుంది అన్నమాట. సో తడిసిపోతుందనే భయంతో మళ్ళీ ఇదంతా కలిపి ఓ దగ్గర కుప్పగా వేయాలన్నమాట. యాక్చువల్గా మేము వేయడం కారణం ఏంటంటే, చాలామందికి ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్లు తీసుకొస్తారు. బట్ మాకు ట్రాక్టర్ మాకు అంత ఎక్కువ ఏం లేదు కాబట్టి, ట్రాక్టర్ ఏం లేదు కాబట్టి మేము నార్మల్గా తీసుకొస్తుంటాం అన్నమాట. ఓకేనా, ఇవ్వండి. సో ఇప్పుడైతే దీన్ని మొత్తం కలిపి మళ్ళీ ఒక దగ్గరగా కుప్ప వేయాలి ఇప్పుడు. ఓకేనా, చూడండి. ఇదండి ఫ్రెండ్స్, చూడండి ఇలా దిబ్బేస్తున్నాం సేమ్ మొత్తం. ఇప్పటికి ఎంత ఉన్నది కదా, ఖాళీ అయిపోయింది చూసారా. ఇదంతా కూడా పైకి వేసాను చూడండి, ఇవ్వండి అలా. సో వర్షం భయపడి అలా వేయాల్సి వస్తుంది చూడండి, అంతా కలిపి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, మా నాన్న ఎలా లెవెల్ చేస్తున్నాడు. మేము పైకి విసిరిసాం కదా, దాన్ని కొంచెం లెవెల్ చేసి నీట్గా వేస్తారు అన్నమాట. చూడండి లేదా, లెవెల్గా వేసుకుంటే మళ్ళీ వర్షం పడేటప్పుడు వర్షం పడకుండా తారపని వేసుకుంటే కొంచెం నీట్గా కనపడుతుందని చెప్పేసి నేను అలా పెడతాను. ఇదిగోండి, చూసారు కదా ఎంత లెవెల్గా వేస్తానండి. అది చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఏదైతే కిందన చేను ఉంది కదా అదంతా చూసాం కదా, ఇప్పుడు అంతా కలిపి పైన వేసాం చూడండి. అదంతా పైన వేసిన తర్వాత ముందుగా వర్షం పడుతుందేమో భయంతో, సో నైట్ ఏమైనా జరగవచ్చు అని చెప్పేసి, సో ఈ పైన చూసారు కదా, ఇదిగోండి తారపనులు వేసి పైన కప్పేసాం మొత్తం. ఇదిగోండి ఎంత కలిపి. ఇంతకుముందు కింద ఉన్న అది చేను మొత్తం కలిపి తారపని వేసాం. నైట్కి ఏదైనా జరగవచ్చు, వర్షం పడవచ్చు, గాలి వచ్చి మొత్తం ఎగిరిపోవచ్చు. అందుకోసమని ఇదిగోండి ఇదంతా తారపని వేసి క్లోజ్ చేసాం. ఇది కూడా చూడండి, అది కూడా చూసారు కదా మొత్తం అంతా కలిపి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ట్రాక్టర్ వస్తుంది చేను ఆడడానికి. చూసారు కదా, అదిగోండి ఇందులో ఆ మిషన్లో ఆడతారు అన్నమాట చేను మొత్తం. ఈ మిషన్ మొత్తం ఆడడానికి వస్తుంది. ఈ చేను ఉంది కదా, ఈ చేను మొత్తం అందరూ ఆడుతుంటారు. ఓకేనా, ఇదిగో చూడండి ఇదంతా చేను మొత్తం. ఇది మిషన్ చూసారా, మిషన్. ఇదిగోండి ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తున్నాను చూడండి. మెనూలు ఆడడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు ఆ మిషన్ నుంచి మొత్తం మెనూలు బయటకు వస్తుంటాయి. గమ్మెలదా పక్కన ఉంది చూడు. ఇదిగోండి స్టార్ట్ చేస్తున్నారు మిషన్. చూసారా, స్టార్ట్ అవుతుంది చూడండి. అది చూడండి ఎలా స్టార్ట్ అయింది. ఓకేనా, చూడండి మళ్ళీ లాస్ట్లో కంప్లీట్ ఇందర్ చేస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, పొలాల్లో సేనే ఆడిసాం కదా, ఆ మోటార్లు తీసుకురావడానికి మేము వెళ్తున్నాము. ఆల్రెడీ మా మాయను ఒక ఎడ్ల బండి చూస్తారు కదా, ఎడ్ల బండి వెళ్తున్నాం మేము. ఇవ్వండి ఆ మొత్తం ఏవైతే పొలాలతో ఆడిసామో ఆ ప్యాకెట్లు తీసుకురావడానికి వెళ్తున్నాము. ఓకేనా, మళ్ళీ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా మావయ్య బండి రమేష్, అల్లు రమేష్ మాయమ. పొలానికి వెళ్తున్నాం, ఏవైతే ప్యాకెట్లు ఉన్నాయో ప్యాకెట్లు తీసుకురావడానికి. ఆ ప్యాకెట్లో బండ్లు వేసుకొని, ఎడ్ల బండి అనమాట చూసారు కదా, బండ్లు వేసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టిన తర్వాత ఎవరు వ్యాపారాలు వస్తే వ్యాపారస్తులకి అమ్మేస్తారనమాట. ఓకేనా, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నామాట తీసుకురావడానికి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఆ మినుములు ఆ మిషన్ మొత్తం ఆ చైన్ మొత్తం ఆడితే ఇవ్వండి 7 ప్యాకెట్స్ అయినాయి చూడండి. ఇవి 7 ప్యాకెట్స్ చూస్తున్నారు కదా ఎంత కలిపి. ఇవ్వండి ఎడ్ల బండి వస్తుంది చూడండి, ఎడ్ల బండి. ఇదిగోండి ఇదంతా మొత్తం ఆ మిషన్తో ఆడిన మొత్తం అనమాట చెత్త, అదంతా కలిపి ఇక్కడ వస్తుంది. అది మా పొలంలో ఎరువులకి సరిపోతాయి అనమాట, ఎరువుల కింద పనికి వస్తాయి ఇవంతా కూడా. ఎడ్ల బండి వచ్చింది చూసారా. ఇప్పుడు ఈ ప్యాకెట్స్ అనేవి ఆ బండిలో వేసి తీసుకెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కొంచెం ఫుల్గా చూడండి. ఎడ్ల బండిలో మొత్తం లోడ్ చేస్తాము. ఇప్పుడు అవి ఇంటికి వెళ్తున్నాయి, మళ్ళీ అక్కడ దించుకోవాలన్నమాట ఇవన్నీ. సరే కదా, రైతు ఎంత కష్టపడుతున్నాడు, రైతు కష్టం ఇలా ఉంటుంది అన్నమాట. బట్ లాస్ట్కి వచ్చేసరికి రైతుకి ఏం ఫలితం ఉండదు. ఇవి 2 నెలలు కష్టపడితే 7 ప్యాకెట్లు ఇంటికి వెళ్తున్నాయి మొత్తం కలిపి. చూసారు కదా, సో ఇది ఫైనల్ అనమాట. సో మొత్తం వీడియో మీకు అప్లోడ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుల్ వీడియో కంప్లీట్గా చూడండి. చూసి
సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నా కష్టాన్ని కొంచెం గుర్తించండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.